ఈ విషయంలో నేను తృప్తిగానే ఉన్నాను. అనగా దేవునితో వ్యక్తిగతంగా ఉండడానికి చాలా తృప్తిగా ఉన్నాను. మిగతా విషయాల్లో కొంత చాలా కోల్పోయినప్పటికీ మరి కొన్ని విషయాలు మాత్రం వాక్యాన్ని బట్టి, ఆయనతో ఉన్న సహవాసాన్ని బట్టి సిద్ధపడటం ఇటు రొటేషన్ అయిపోతుంది అనమాట. సిద్ధపడటం అనేది ఇక నాకు అలా గడిచిపోతుంది అనమాట అండి. బాగుంది. మిగతా టైంలో ఇంకెవరైనా కొంతమంది కాల్ చేస్తున్నారు, కొంతమంది సేవకులు లైవ్ చూసో లేకపోతే యూట్యూబ్ చూసో నేను ఎరగని కొంతమంది పాస్టర్లు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు బహుశా మరి కొన్ని ప్రాంతాల్లో అంటే వాడుకుంటూ పిలుస్తున్నారు. త్వరలోనే బహుశా డిసెంబర్ కానీ జనవరి కానీ వెళ్ళొచ్చు. ప్రకాశం డిస్టిక్ ప్రాంతము ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే నేను మొదట సంఘానికి ప్రాధాన్యత ఇస్తూ మిగతా టైంని వారికి కేటాయిస్తాను. బహుశా మధ్యలో ఒక మంగళవారం కానీ గురువారం కానీ మిస్ కావచ్చు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఆదివారం మాత్రం ఇక్కడే తప్ప ఎక్కడ నేను సొంత సంఘం తప్ప ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు పేరా. ఆ విధంగా మరి ఇంకెక్కువ దేవునికి పరిచయం చేయాలని ఆశిస్తున్నాను పేరా. మరి దేవుని పరిచర్యలో మరి నేను చాలా కోల్పోయాను. వ్యక్తిగతంగా చాలా దెబ్బతిన్న వ్యక్తిని, అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో బాగా నలిగిన వ్యక్తిని, హృదయ ఆవేదనలు అన్ని అనుభవాలు గుండా వచ్చిన వ్యక్తినని నేను జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి దేవుడు బాగా అన్ని విషయాలు నేర్పుతున్నాడు నాకు. మరి నా జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని సేవ. దానికోసమే పిలవబడ్డాను నేను. ఏదో ఎంప్లాయ్గా పని చేసుకుని బిజినెస్ చేసుకుంటూ లేకపోతే పెళ్లి చేసిన పిల్లలకంటూ సంసారం బాధ్యతలు ఇది మాత్రమే కాదు. కానీ నా జీవితం చాలా వ్యత్యాసమైంది. నాకు తెలుసు దేవుడు నన్ను పిలిచిన దినం గురించి నాకు తెలుసు. కాబట్టి మీ వల్లే కాదు నా జీవితం. నాది ఎలాంటిదంటే ఎక్కువ శాతం పరిచర్య, దేవుడు అప్పగించిన సంఘానికి సంపూర్ణంగా వాక్యం ప్రవర్తితే చదవటం, ప్రార్థించటం, అందించడం అనమాట. దేవునికి స్తుతి కలుగాక. రాత్రి అంతా నాకు నిద్రపట్టలేదు. చాలా మీటింగ్ అయిన తర్వాత నిద్రపట్టలేదు. చాలా లేట్ అయిపోయింది. ఉదయాన్ని కూడా కొంచెం త్వరగా లేచాను. ఏదో అసంతృప్తిగా ఉంది. కాసేపు ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ బైబిల్ చదివాను, కుటుంబాలు చదువుకున్నాను. ఇలా ప్రార్థన చేస్తూ దేవునితో తృప్తి పొందే వరకు వస్తున్నమాట. అయితే డిస్టర్బెన్స్లు రాకమానవు, కొన్ని ఆటంకాలు రాకమానవు, కొన్ని అభ్యంతరాలు రాకమానవు. అవన్నీ దాటుకుంటూ వస్తున్నానని మీకు చెప్తున్నాను పేర. దేవునికి స్తుతి కలుగాక. ఒకటి పెట్టుకున్నాక మైండ్లో ఇంకా నాన్న చెత్త అంతా పక్కన పెట్టేసి బైబిల్ చదువుతూ వర్తమానం చదువుకుంటూ సిద్ధపరచుకుంటూ చివరి దినాల్లో ఒక ఎత్తబాటు ఉంది. ఆ ఎత్తబాటు కొరకు సిద్ధపడాలి. కాబట్టి దేవుడిచ్చిన సేవ చేస్తూ, సేవే ప్రధానం, సంఘమే ప్రధానం, పరిచర్య ప్రధానం. పరిచర్యకి ఎవరు ఆటంకపరిచినా, డిస్టర్బెన్స్ చేసినా, సంఘాన్ని కానీ నన్ను కానీ డిస్టర్బ్ చేసినా ఆ వ్యక్తికి కట్ చేసి దూరం పెట్టేట్టుగా సిద్ధంగా అనమాట. అతడు కానీ ఆమె కానీ ఎంతటి వారైనా నాకు సంఘం ముందు వారు గొప్పవారు కారు. హల్లెలూయా. దేవుడు, ప్రవక్త, సంఘం ఇదే పరిచర్య. దీనికి వ్యతిరేకముగా లేక నా కీడు చేసినా, దీనికి డిస్టర్బ్ చేసినా, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరినైనా సరే నా అని కానీ నీ అని కానీ ఎవరిని లెక్క చేయట్లేదు. ఆ విషయంలో పక్షపాతం లేకుండా చెప్తున్నాను. దేవుని వాక్య ప్రకారముగా ఎలా ఉందో అలా చేయడానికి, సంఘానికి వాక్యం చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడటం లేదు. హల్లెలూయా. ఎలా చెప్పాడు ప్రవక్త అలా చెప్పడమే కాదు, సాయశక్తులుగా 100% నేను జీవించలేక మాత్రం ఆశ అయితే నాకు ఉంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి సేవ కంటే ఎక్కువ నాకు కుటుంబం ముఖ్యం కాదు. సేవ కంటే ముఖ్యంగా తోటి సేవకులు కానీ, స్నేహితులు కానీ, అట్లీస్ట్ ఎవ్వరు కూడా ఎక్కువ కాదండి. మొదట నాకు ఎక్కువ సేవ, పరిచర్య, ఇదే టార్గెట్ నాది. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి నేను చేసే సేవకి ఎవరు అడ్డొచ్చినా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ప్రవర్త క్రమానికి అడ్డంగా వచ్చినా, లేకపోతే ఏ విధంగా డిస్టర్బ్ చేసినా అలాంటి వారిని నేను దూరం పెడతానని మీకు సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు దూరం పెడతాను? సేవా పరిచర్యకి ఎటువంటి ఆటంకాలు జరగకూడదు. సేవా సంఘం పరిచర్య ముందుకు వెళ్ళాలి. ఇది ముందుకు వెళ్ళాలంటే నన్ను కానీ సంఘాన్ని కానీ ఏ విధంగా కానీ ఆటంకపరిచినా, డిస్టర్బ్ చేసినా అలాంటి వారిని కాస్త దూరం పెట్టడానికి నేను ఇష్టపడతా. కారణం ఏంటంటే సంఘము, కాపరి, పరిచర్య ఎక్కడ కుంటుపడకుండా, దేనివల్ల డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలనేదే నా ప్రధాన ఉద్దేశమైనదని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి పేర అలాగే
వాక్యము కన్నా ఏది మిన్న కాదు. వాక్యమే నాకు ప్రధానము, పరిచర్య నాకు ప్రధానము, చర్చే నాకు ఆరాధన గృహము, కాపరి నా ఆత్మ సంబంధమైన సంఘ కాపరి నా ఆత్మీయ తండ్రి. కాబట్టి అతను ఏం చెప్పినా వాక్యాసరాలు చెప్తాడు, దాని ప్రకారం నేను జీవించాలి. కాబట్టి చర్చకు వెళ్ళాలి, ఆరాధన చేయాలి, వాక్యంలో సాగాలి, ఒక మంచి వధువుగా నేను సిద్ధపరచుకోవాలి. దానికి ఆటంకాలు వచ్చిన ఏదైనా నేను పక్కన పెడతాను. అది పని అయినా, డబ్బు అయినా, వ్యక్తులైనా, మరి నిన్ను సాగకుండా, వాక్యంలో ఎదగకుండా ఏది ఆటంకపరుస్తుందో, ఏది దారి తప్పిస్తుందో గమనించి వాటిని అన్నిటి కూడా మీరు కూడా పక్కన పెట్టుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆటంకాలు రాక మానవు. మన ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లు ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ ప్రయాణం ఆపం మనం. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అభ్యంతరాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి. అందరూ అర్థం చేసుకోకపోవచ్చు. అయినా ప్రయాణం మాత్రం ఆగకూడదని మీకు తెలియజేస్తున్నాను. సహజంగా మన ప్రయాణం ఆగదు, అలాగే ఆత్మ సంబంధంగా కూడా మన ప్రయాణం కూడా ఆపకూడదని తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మన గోల్ ఒకటేనండి, ఎలాగైనా పరలోకం పొందుకోవాలి, ఆయన చేరుకోవాలి. ఆయన వద్దకి చేరిపోతే ఇక మిగతాది ఏది అవసరం లేదండి. అయితే ఆయన వద్దకి వెళ్ళిపోవడం అనేది అంత ఈజీ మాత్రం కాదు, పోరాటంతో కూడిన ప్రయాణం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. ఆమేన్. ఒక చిన్న పలబడతాను పేరు. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటమాగదు. సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి ఇది పోరాటం అండి. దేవుని ప్రవర్తన్నాడు, మనం ఈ భూమి మీద అంట ఎత్తబడికి మునుపు ప్రతి అంగుళం కొరకు మనం పోరాడాలంటండి. అది దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని పరిశుద్ధాత్మ కొరకు మనం పోరాడితేనే గెలుస్తామండి. దేవునికి స్తుతి కలుగాక. అయితే మనుషులతో కాదు, కత్తులు డాలు కాదు, మనము దేవుని వాక్యం పట్టుకొని ఈ లోకమందు ఉన్నటువంటి ఆకాశమైన దురాత్మ సమూహములతో మనము పోరాడుతున్నామనేది పౌలు తెలియజేశాడు దాన్ని బైబిల్లో. కాబట్టి పేర ఈ పోరాటం మధ్యలో మీరు పోరాటం ఆగిపోకూడదు, ప్రయాణము ఆగిపోదు. ప్రయాణం చేస్తూనే పోరాడవలసిందని మీకు తెలియజేస్తున్న పేర. మనం కలిగి ఉన్నది వర్తమానం చాలా ఉన్నతమైందండి. సాతాను దీని వద్దకు రాకూడదని, ఇది సేవ జరగకూడదని సాతాను విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తూ, సేవను డిస్టర్బ్ చేస్తూ ఆది నుంచి వస్తున్నాడండి వాడు. కాబట్టి నేను అంటున్నాను, ఏ విధము చేతనైనాను పౌలు అన్నట్టుగా మృతుల పునరుద్ధరణ నాకు ఎలా కావాలన్నాడు పౌలు. ఏ విధము చేతనైనా సరే ఎత్తబాటు కావాలండి. ఏ విధము చేతనైనా సరే, అది స్వార్థం కావచ్చు, అసూయ కావచ్చు కానీ ఏ విధము చేతనైనా సరే మనం పరలోకం పొందుకోవాలన్నదే మన టార్గెట్ అని మీకు తెలియజేస్తున్న పేర. దాని కొరకు ఇక్కడ నిలబడి ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అవమానాలని అన్ని నిర్లక్ష్య పెట్టి అట ప్రభువట మరి బహుమానం కొరకు ఆయన పరిగెత్తాడంటండి. కాబట్టి మన ముందు పెద్ద బహుమానం ఉందని ఊహించుకోండి, ఎదురు చూడండి. అప్పుడు బహుమానం ఎదుట మనకు వచ్చే అన్ని అవరాధాలు, ఆటంకాలు, నిందలు, సమస్యలు, కరువులు, కార్యాలు ఏమాత్రం కూడా పెద్దగా కనిపించలేవు. దేవునికి స్తోత్రం. అలా పెద్దగా కనిపించినప్పుడల్లా, రాత్రి మనం సాక్ష్యం ఉన్నాం కదా, చాలా సాక్ష్యాలు వింటున్నాం కదా మనం. దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు కార్యాలని. కానీ కార్యాలు చేస్తాడని చెప్పి ఎదురు చూడాలి తప్ప ఏమండి నిందించకూడదు దేవుడిని. అలాగే దేవుడు కార్యాలు చేస్తాడు అన్నప్పుడు ఇక దానికోసం మాట్లాడకూడదు. భూమిని విత్తనం నాటేసిన తర్వాత దాని వైపు చూడకూడదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేస్తాడన్నప్పుడు దాని వైపు చూడకూడదట, ముందుకే కొనసాగలట అండి.
అస్తమాన్ దాన్ని తవ్వి చూస్తే ఆ ఇత్తనం చచ్చిపోద్ది అన్నమాట. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి విశ్వాసానికి అప్పగించుకున్న తర్వాత దేవుడే కార్యం చేస్తున్న తర్వాత చేసే వరకు అబ్రహాం వల్లే ఎదురు చూడాలి తప్ప ఇసుకుపోకూడదు, వేసారిపోకూడదు, ఉద్రేకపడకూడదు, బీపీలు షుగర్లు తెచ్చుకోకూడదు. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు తన కార్యం చేస్తాడని నమ్మిన తర్వాత ఇక ఆ నమ్మకానికి అపనమ్మకం రాకుండా మాత్రం నిలబడటం అనేది అబ్రహాం దగ్గరే మనం నేర్చుకుంటాం ఆ కార్యాన్ని. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి దేవుడు చేస్తాడా చేయడా? చేస్తాడంటే నమ్ము, ఇంకా దాన్ని విడిచిపెట్టు, దేవుడు చేస్తాడు. దేవుడు చేయడా, పక్క తొలుగు, అంతే, దాని నుంచి అంతే. దేవుడు చేయడని చెప్పి ముందుకు వెళ్ళిపో. దేవుడు చేస్తాడు, నమ్మిన వారికి మాత్రమే ఆయన వాగ్దానం వర్తిస్తుంది. ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత అని నమ్మితేనే ఏ వ్యక్తికైనా స్వస్థ వస్తుందా. నమ్మకుండా యేసును క్రీస్తుని రాసుకున్నా, గాయాలు వేలిపెట్టినా స్వస్థత రానే రాదు. నమ్మితేనే వస్తుంది స్వస్థత. అలాగే ప్రతి కార్యము కూడా నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో ప్రతి కార్యాన్ని దేవుడు చేస్తాడు అని నమ్మినప్పుడు ఇక దానికోసం మళ్ళా ఏ మాత్రము కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, ఏ మాత్రం కూడా విసుకుపోకూడదు, వేసరిపోకూడదు. దాన్ని ప్రభుకి అప్పగించిన తర్వాత దాన్ని వదిలేయాలి. అంటే సామెత చెప్పాలంటే సేరిచ్చి పేట తిరగకూడదు. ఇంకా అలాంటప్పుడు సేరవపోవటం మంచిది నా దృష్టిలో. నాగిడి మీద చేపెట్టి వెనక్కి చూడకూడదు. వెనక్కి చూసి స్వభావం అయితే నాగిడి మీద చేపెట్టడం వేస్ట్. నేను అలాగే వచ్చాను సేవకు పేరు. ఒకసారి పట్టానిక దేవునికి ఆ రోజే సమర్పించుకున్నాను. నా సేవలు ఇవన్నీ జరుగుతాయని తెలుసు ముందే. ఆటంకాల కార్యాలు దేవుడు నాకు ముందే బయలుపరుస్తున్న ప్రతి కార్యాన్ని అది నాకు తెలుసు. నాకు అనుకున్న సంబంధం బట్టి చెప్తున్నాను. అయితే ఆ విషయంలో కలవరపడను. కానీ అమాయకమైన గొర్రెలు మాత్రం హతమార్చబడుతున్నందుకు చాలా బాధపడుతుంటాం కొన్నిసార్లు. దేవునికి స్తుతి కలుగాక. దానికి మనం ఏం చేయం. యుద్ధం జరిగినప్పుడు కొన్నిసార్లు నీతిమంతులు కూడా చచ్చిపోతూ ఉంటారండి. ఇది కూడా అంతే. హల్లెలూయా. దానికి మనం ఏం చేయలేం. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఒక్కసారి బరిలో, ఒక్కసారి రంగంలో దిగిన తర్వాత ఇక వెనక చూడకూడదండి. అది నిజమైన క్రైస్తవ విశ్వాసం. అలా లేని ఎడల మనం యేసుక్రీస్తుని నందు నిరీక్షించుట వ్యర్థమండి. అయితే బైబిల్ ఒక మాట చెప్తుంది, యేసుక్రీస్తు నందంట మన నిరీక్షణ కేవలం జీవితకాలం మట్టుకే కాదంటండి. పౌలు ఆ విషయంలో ఒక మాట చెప్పాడు. దాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 19 వచనం ఉంది. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అన్నాడండి. ఏమంటున్నాడు? ఈ జీవితకాలం మట్టికి అంటే అర్థమేంటే చచ్చేదాకా ప్రభుని నమ్ముకుంటే, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూసేలే అనుకుంటే వేస్ట్. నమ్ముకుంటాం వేస్ట్. దానికన్నా నమ్ముకోకపోవడమే మంచిది. దానికంటే ప్రభుని స్వీకరించబడమే మంచిది. ప్రభుని స్వీకరించగలిగితే, ఒక్కసారి నువ్వు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే, ఒక్కసారి క్రైస్తవుడిగా మారితే ఇంకెనక తిరగకూడదండి. వాళ్ళు వీళ్ళు చెప్పారు. ఈ మధ్యన మాజీ క్రైస్తవురాలు అంట ఒక ఆవిడ వస్తుంది యూట్యూబ్లో, ఎక్స్ క్రిస్టియన్ అంట. అసలు క్రైస్తవులు కాదు, పుట్టుకతోనే ఆమె క్రైస్తవులు కాదు అసలే. కాబట్టి ఒకసారి క్రైస్తవురాలు అయిన తర్వాత ఇంక మళ్ళీ ఎక్స్ క్రిస్టియన్స్, ఏదో మంత్రి ఎమ్మెల్యేలాగా ఎక్స్ ఎమ్మెల్యేలు అలాంటివి ఉండవండి. దీంట్లో లేవు అలాంటివి. పుడితే క్రైస్తవుడిగా ఆత్మ సంబంధంగా లేదా లోకరీతిగా పుట్టినట్టే. రెండే జన్మలు ఉన్నాయి, క్రీస్తులో జన్మ లేక శరీర జన్మ. శరీరంలో జన్మించి ఉండాలి లేదా క్రీస్తులో జన్మించాను. నేను మాత్రం క్రీస్తులో జన్మించానండి. నాకు అవగాహన ఉంది ఆ విషయంలో. హల్లెలూయా. అయితే ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైతే లోకంలో బతుకుచున్న మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంట మనం. కేవలము క్రీస్తుని బతుకుదెరు కోసం నమ్ముకోకూడదు. కేవలం క్రీస్తుని నమ్ముకుంటే పర్లేదు, బాగుంటుంది, దానికోసం కాదండి. ఇది అసలే పరలోకం కోసం అండి. ఈ విశ్వాసం ఏంటండి? పరలోకం కోసం. హల్లెలూయా. ప్రభు నమ్ముకుంటే పిల్లలు పడతారు, ప్రభు నమ్ముకుంటే పిల్లలు అవుతాయి, ప్రభు నమ్ముకుంటే లేకపోతే ఏదో జరిగిద్ది, లోన్ వస్తుంది, పాస్పోర్ట్ వస్తుంది, వీసా వస్తుంది, లేకపోతే ఏదో 4-5 పిల్లలు పడతారు, లేకపోతే పెద్ద కుటుంబం వస్తుంది, లేకపోతే అన్నీ బాగుంటాయి. నో ఇవన్నీ సోదండి చెప్పాలంటే. మోసం చేస్తారు వాళ్ళని. ప్రభు నమ్ముకుంటే, యథార్థంగా నమ్ముకుంటే పరలోకం దొరుకుతుంది అండి. సరిగ్గా స్థిరమైన విశ్వాసం అయితే భూమి మీద కూడా ఇహమందును
పరమందును కూడా ఆశీర్వదించబడుతుంది. అయితే ఇహ సంబంధమైన దానికోసం మాత్రమే ప్రభు నమ్ముకోవద్దు. అయితే జీవితకాలం మట్టికే నిరీక్షణ అది, దానివల్ల దౌర్భాగ్య స్థితి అండి. అయితే ఈ జీవితకాలం మట్టికే కాదు, కానీ ఈ జీవితం తర్వాత కూడా ఇంకా జీవితం ఉందని అని నమ్మే వారికి మాత్రమే ఈ బైబిల్, ఈ క్రీస్తు ఈ పునరుద్ధరణ, ఈ విశ్వాసమై ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకని మనం ఈ లోకంలో ఉన్నాను లేకపోయినాను, తినకపోయినాను, మనం ప్రభువారంగా ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశం అండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి జీవితకాలం మట్టికే ప్రభు నమ్మొద్దండి మీరు, దానివల్ల ప్రయోజనం లేదు. జీవితం తర్వాత కూడా నాకు ప్రభు కావాలని ఎవరు మాత్రమే ఈ వర్తమానంలో ఉండగలుగుతారు, సాగగలుగుతారు, యథార్థంగా ఉండగలుగుతారు. వారికి ఈ లోకత్వం సంబంధమే లేదండి. వారి ఈ లోకంలో ఉన్నను పర సంబంధమైన దాంతోనే వారు నడిపించబడతారు. దానికి ఒకటే ఉదాహరణ, యేసు ప్రభు ఈ భూమి మీద ఉండి పరలోక వాతావరణం చేత నడిపించబడ్డాడట. ప్రవక్తలందరూ అదే విధంగా, అపోస్తలందరూ అదే విధముగా, అదే మాదిరిగా మనము కూడా ఈ లోకంలో ఉంటూ కూడా ఈ లోక మాలిన్యం అంటుకోకుండా, ఈ లోకంలో చెత్త అంటుకోకుండా మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండి పరలోక సంబంధమైన నిబంధనతో, చట్టముతో మన ఈ భూమి మీద నడిచిపోవాలండి. అయితే పరలోక చట్టం భూమికి విరుద్ధమైంది, భూమి చట్టం పరలోక విరుద్ధమైంది. ఈ రెండింటి మధ్య పోరాడితేనే మనం గెలుచుకోగలగలుగుతామండి. దేవునికి స్తుతి కలుగాక. సరే.